ఇప్పటి వరకు రహస్యంగా ప్రేమాయణం సాగించిన విజయ్ దేవరకొండ రష్మికలు తమ పెళ్లిని కూడా అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఆలస్యం చేయడం మంచిది కాదని భావించిన జంట పెళ్లికి 2 రోజుల ముందు బహిర్గతం చేశారు. రష్మికను తాను పెళ్లాడబోతున్నానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. తాము చేయాల్సిన పనిని అభిమానులు ఎప్పుడూ ముందే చేస్తూ ఉంటారు. ఈసారి కూడా తమ పెళ్లికి విరోష్ అని వారే పేరు పెట్టారు. అభిమానులు మా జీవితాల్లో ఒక భాగం. వారిని గౌరవిస్తూ తమ వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఇక పెళ్లి నిమిత్తం విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు హైదరాబాద్ నుంచి ఉదయపూర్ బయలుదేరి వెళ్లారు. ఎయిర్పోర్ట్ లో వీరిద్దరి సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీరితో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయపూర్ చేరుకున్నారు. నగరంలోని ది మెమొంటోస్ బై ఐటీసీ హోటల్స్ అనే లగ్జరీ హోటల్స్ లో విజయ్ రష్మికల పెళ్లి జరగనుంది. ఫిబ్రవరి 24వ తేదీన అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకలు జరగ్గా, ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన విజయ్ రష్మిక మందనాల పెళ్లి జరగనుంది. అనంతరం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో మార్చి 4వ తేదీన సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు, సన్నిహితుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందనాల వివాహాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ తెలియజేశారు. విరేష్ పెళ్లి నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రులు ప్రధాని మోదీకి వివాహ ఆహ్వాన పత్రికను పంపారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త జంటను ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా లేఖ పంపారు. శ్రీమతి మాధవి, శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండలకు ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ రష్మికల వివాహానికి మీరు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇది నిజంగా సంతోషకరమైన, శుభప్రదమైన క్షణాలు. ఈ సందర్భంగా దేవరకొండ, మందన కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. ఇది విజయ్, రష్మికల జీవితాలలో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది. 7 అడుగులు కలిసి వేసిన స్ఫూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా మారుతారు అని మోడీ ఆకాంక్షించారు. విజయ్, రష్మిక ఇద్దరు తమ సినిమాల్లో స్క్రిప్ట్లకు కొత్త కాదు. కానీ ప్రేమ, ఆప్యాయతలతో నిండిన వారి నిజ జీవితాలలో దైవికంగా స్క్రిప్ట్ చేయబడిన ఈ అధ్యాయం వెండితెరపై వారు సృష్టించిన మాయాజాలాన్ని ఖచ్చితంగా అధిగమిస్తుంది. వీరిద్దరూ రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలలో ఉమ్మడిగా తమ కలలు నెరవేర్చుకుంటారని, ప్రేమతో బాధ్యతలను పంచుకుంటారని, ఒకరి బలాల నుండి ఒకరు నేర్చుకుంటూ నిజమైన భాగస్వామ్యులుగా జీవితంలో ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తున్నా. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందనాలకు మరియు వారి కుటుంబాలకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. ప్రస్తుతం మోదీ లేఖ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏకంగా ప్రధాని నుంచి లేఖ రావడంతో విజయ్, రష్మిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.